అందరికీ నమస్కారం. తేజ న్యూస్ కు స్వాగతం. నేను ప్రియ. మంత్రాలయ నియోజకవర్గంలోని సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి వారిని హెచ్చరించారు. వృత్తి ధర్మాన్ని నిజాయితీగా నిర్వర్తించే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కోసిగి మండలంలోని నేలకోసిగి గ్రామంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం వందగళ్లు గ్రామంలో సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో రైతులకు జీఎస్టీ ఎత్తివేత వల్ల లాభాలు, వ్యవసాయ పరికరాలపై తగ్గిన ధరలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఈశ్వరయ్య, వ్యవసాయ అధికారి వరప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు కాబట్టి ఎన్నో వృత్తులు ఉన్నా కానీ జై కిసాన్ జై జవాన్ అని చెప్పేసి మనము చాలా ప్రసిద్ధిగా అంటూ ఉంటాం. ఈ ఉద్దేశంతో మనము అనేదే కాకుండా ప్రభుత్వంలో ఇప్పుడు ప్రత్యేకంగా రైతులను చూడాలన్న ఉద్దేశంతో జీఎస్టీ తగ్గింపు, ముఖ్యంగా రైతులకు అవసరమయ్యే పరికరాలు ఇవన్నీ జీఎస్టీ తగ్గింపులో ఇప్పుడు వెసులుబాటు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ట్రాక్టర్ విషయానికి వస్తే ట్రాక్టర్ కానీ ఇప్పుడు మన మంత్రాలయం నియోజకవర్గంలో సచివాలయం ఎంప్లాయీస్కి తెలియజేసేది ఏంటంటే ప్రజల మీరు ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో సమయపాలన పాటిస్తూ అన్ని గ్రామాల్లో ప్రతి సేవ ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిందో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరు కూడా అందరూ అన్ని సచివాలయాలు మన నియోజకవర్గంలోని సచివాలయాలకు తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా చాలామంది రారు, వారానికి ఒకసారి కూడా కనీసం కనపడిన సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పి గ్రామాల్లోకి వెళ్తే చెప్పడం జరుగుతుంది. మా కార్యకర్తలు అదే చెప్తున్నారు, గ్రామ ప్రజలు కూడా అదే చెప్తున్నారు. కార్యకర్తలు అయితే ఒకవేళ ఏదో స్వార్థాన్ని చెప్పిండొచ్చు, గ్రామస్తులు చెప్తున్నారంటే వాళ్ళని నమ్మాల్సి వస్తుంది. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటివన్నీ వదిలి అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయవలసిందిగా కోరుతున్నాను.